ప్రజల దృష్టికి పడిపోయిన పరిస్థితుల్లో మనం కనబడతాం. నా దేవుడు ఎవరు తెలుసా? అనేకులు ఆశ్చర్యపడేటట్లుగా రాత్రి ప్రభు చేయబోతున్నాడు. అది పడిపోయిన బలిపీఠం. కర్మేలు పర్వతం మీద బలిపీఠం పడిపోయింది. ఇప్పుడు ఆ పడిపోయిన బలిపీఠం పడిపోయిన పరిస్థితిలో లేదు, కట్టబడిన బలిపీఠముగా ఉంది. మిమ్మల్ని చూసిన వారు కూడా, మనమందరం ఒక బలిపీఠం కదా, వాళ్ళందరినీ ఒకప్పుడు మనల్ని చూసి నువ్వు పడిపోయినావు, నువ్వు వ్యాపారంలో పడిపోయినావు, నువ్వు ఆత్మీయ స్థితిలో పడిపోయినావు, నువ్వు ఆరోగ్యంలో నీవా అందరూ ఏమంట నీవా నువ్వు సేవ చేస్తావా, నువ్వా వ్యాపారం, నీ వల్ల ఏమి. ఇప్పుడు జనులందరూ ఏమేస్తున్నారంటే కేకలు, నువ్వు పడిపోయినావు. ఒకప్పుడు నువ్వు పడిపోయిన బలిపీఠం, ఇప్పుడు నువ్వు పడిపోయిన బలిపీఠం కాదు, నువ్వు కట్టబడిన బలిపీఠం. దేవుని ద్వారా నువ్వు ఊరేగింపబడిపీఠం, తృణీకరింపబడిన రాయి. ఈ రాత్రి దేవుడు తలకు మూలరాయిగా మార్చిపోతున్నా. పడిపోయాను 24 అంటే పడిపోయినట్లుగానే ఉంటావు. అసలు అంటారు నువ్వు పడిపోయావని. నేను అంటాను, ప్రభు పక్షమున నేను మాట్లాడుతున్నాను. ఈ రాత్రి ప్రభు నిన్ను అద్భుతంగా కట్టబోతున్నాడు. ఎవరు నిన్ను సిగ్గుపరిచారు, ఎవరు నిన్ను ఏలన చేశారు, ఎవరు నీకు విరోధంగా మాట్లాడారు, ఎవరు నిన్ను తృణీకరించి మాట్లాడారు, ఎవరు నిన్ను తక్కువ చేసి మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళే కేకలేస్తున్నారంట. ఈ రాత్రి నీ విషయంలో కూడా అనేక మంది ప్రజలు ఒప్పుకునేటట్లుగా దేవుడు చేయునుగా, అసలు కేకలు వేసేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. దానిని చూచి జనులు కేకలు వేశారు. కారణమే